మంది పాలస్తీనా ఖైదీలకు విముక్తి ప్రసాదించారు మోదీకి. ఈ సందర్భంగా కూడా కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. ఈ బ్రేకింగ్ చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకటి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక బ్రేకింగ్ చూద్దాం. ఎస్, యుద్ధం అంటేనే కన్నీళ్లు, నిరీక్షణ. తమ వారు తిరిగి వస్తారో లేదో తెలియని క్షణాలు. ఆ పీడకల లాంటి పరిస్థితుల నుంచి బయటపడి తిరిగి ఇంటి ముఖం చూడటం అనేది మాటల్లో చెప్పలేని అనుభూతే. సరిగ్గా అలాంటి అద్భుత ఘటమే ఇజ్రాయెల్లో జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 738 రోజులు హమాస్ చెరలో బందీలుగా ఉండిపోయారు ఆ అభాగ్యులు. 2 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. హమాస్ చెరలో ఉన్న 20 మంది బందీలు విడుదలయ్యారు. ఈ చారిత్రక ఘట్టం వెనుక కేవలం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృషి మాత్రమే కాకుండా భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్య పటిమ కూడా ఉందని అంతర్జాతీయ వర్గాలు బలంగా నమ్ముతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ గాజా మధ్య శాంతి వాతావరణం నెలకొనడానికి, ఈ బందీల విడుదల జరగడానికి భారత్ పోషించిన నిశ్శబ్ద పాత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోక తప్పదు. హమాస్ తమ చెరలో ఉన్న 20 మంది బందీలను విడుదల చేయడంతో వీరంతా గాజా నుండి క్షేమంగా తిరిగి వచ్చేశారు. తమ పిల్లలు, తమ భర్తలు, తమ తండ్రులు సురక్షితంగా తిరిగి రావడం చూసి వారి ఆత్మీయులు ఆనందంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎటు చూసినా గట్టి కౌగిలింతలు, కన్నీళ్లతో కూడిన ఆహ్వానాలే కనిపిస్తూ ఉన్నాయి. బందీగా ఉన్న వ్యక్తి తన వారిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకునే ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించాయి. ఇందుకు సంబంధించిన ఉద్వేగభరితమైన వీడియోలు, ఫోటోలనైతే ఐడిఎఫ్ తమ ఎక్స్ ఖాతాలో పంచుకుంది. ఈ బందీల విడుదల తర్వాత ఇజ్రాయెల్లో నెలకొన్న ఆనంద వాతావరణం అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో శాంతి కోసం కృషి చేసిన ట్రంప్ ప్రభుత్వానికి, అలాగే వెనక నుండి మద్దతుగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, భారత్కు అక్కడి ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. మా పిల్లలు తిరిగి వస్తారని మేము అస్సలు అనుకోలేదు. ఈ శాంతికి సహకరించిన ప్రతి దేశానికి ధన్యవాదాలు. ముఖ్యంగా మోదీ గారికి, భారత ప్రజలకు మా కృతజ్ఞతలు అని కూడా అక్కడి ప్రజలు ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. భారత్ వంటి దేశాలు నిలబడప్పుడే ఈ అద్భుతం సాధ్యమైందని కూడా ఇజ్రాయెల్ పౌరులు బలంగా విశ్వసిస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ చారిత్రక ఒప్పందంలో భారత్ పాత్ర కేవలం ఒక సాక్షిగా కాకుండా కీలకమైన భాగస్వామిగా నిలిచిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ శాంతి ఒప్పందంలో భాగంగా హమాస్ బందీలను విడుదల చేయగా, దానికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా తమ జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేసింది. హమాస్ 20 మంది ఇజ్రాయెల్ పౌరులను విడిచిపెట్టగా, ఇజ్రాయెల్ మాత్రం ఏకంగా 2000 మంది పాలస్తీనా ఖైదీలను అయితే విడుదల చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఖైదీల మార్పిడి అద్భుతంగా ఆసక్తికరంగా జరిగింది. ముఖ్యంగా బందీలు తమ ఇంటికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులు వారిని ముద్దులతో, కౌగిలింతలతో ముంచెత్తడం, వారికి ఒకరికొకరు ఆనంద బాష్పాలను పంచుకోవడం వంటి దృశ్యాలు ఇప్పుడు ప్రపంచమంతా దృష్టిని ఆకర్షిస్తున్నాయని చెప్పుకోవచ్చు.